హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో భూమిపైన గురుత్వాకర్షణ శక్తి లేనటువంటి 7 ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ గురుత్వాకర్షణ శక్తి వల్లే ఈ భూమిపైన మనుషులు జీవించగలుగుతున్నారు. కానీ ఈ భూమిపైన కొన్ని ప్రదేశాలలో ఈ శక్తి పనిచేయదు. ఇప్పుడు ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఏదైనా వస్తువుని ఆకాశంలోకి ఎగరవేస్తే తిరిగి అది మళ్ళీ భూమిపైకి వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి వల్లనే అది తిరిగి భూమిపైకి తిరిగి వస్తుందని న్యూటన్ ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు చెప్పే కొన్ని ప్రదేశాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నిజంగా అక్కడ అలా ఉంటుందా అని మీకు అనిపిస్తుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఇక ఆ ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ప్లేస్ నెంబర్ 1, మ్యాగ్నెటిక్ హిల్. ఇక్కడ ఈ కొండ పైన గురుత్వాకర్షణ శక్తి కంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే దీన్ని మ్యాగ్నెటిక్ హిల్ అని అంటారు. ఇది చాలా విచిత్రమైన ప్రదేశం. ఇది లడఖ్లోని లే అనే జిల్లాలో ఉంది. ఇది మన ఇండియాలోనే ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ మౌంటైన్ పైనుంచి ఒక రోడ్డు అయితే ఉంది. ఆ రోడ్డు పైన కారు ఇంజన్ ఆఫ్ చేస్తే కారు గంటకి 20 కిలోమీటర్ల స్పీడ్తో కొండపైకి వెళ్తుంది. దీనికి రీజన్ ఆ కొండలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్. అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్ వల్ల అక్కడ ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి శూన్యమైపోతుంది. సో కారు అనేది కింది సైడ్ కాకుండా విచిత్రంగా పైకి వెళ్తుంది. సపోజ్ మనం ఒక నార్మల్ కొండపైన కారు ఇంజన్ని ఆఫ్ చేసి పార్క్ చేస్తే అది మినిమం 40 స్పీడ్తో కిందికి వస్తుంది. కానీ మౌంటైన్ హిల్లో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. కారు 20 స్పీడ్ ఫర్ అవర్ స్పీడ్తో పైకి వెళ్తుంది. దీన్ని గ్రావిటీ హిల్ అని కూడా అంటారు. ఇది శ్రీనగర్ లడఖ్ని కలిపే రోడ్లో ఉంది. సో ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది అసలు వర్క్ చేయదు. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడడం మాత్రం మిస్ అవ్వకండి. ప్లేస్ నెంబర్ 2, రివర్స్డ్ వాటర్ ఫాల్. రివర్స్ వాటర్ ఫాల్ కూడా మన ఇండియాలోనే ఉంది. మహారాష్ట్రలోని నాందిగఢ్లో ఈ వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ అనగానే కొండపై నుంచి పడేటువంటి కిందికి వాటర్ మనకి గుర్తుకు వస్తుంది. ఇక అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అది అలా జరగదు. ఇక్కడ వాటర్ ఫాల్ అనేది కొండపై నుంచి కిందికి పడదు. కొండ లోపల నుంచి వాటర్ పైకి వస్తాయి. దీన్ని చాలామంది చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అక్కడ ఏదైనా మ్యాజిక్ ఉందేమో అని అనుకుంటారు. కానీ నిజంగా అలాంటి మ్యాజిక్ ఏం లేదు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ కొండ కింద నుంచి వచ్చే గాలి అనేది చాలా ఫోర్స్తో వస్తుంది. ఆ ఫోర్స్ వల్ల అక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పనిచేయదు. కాబట్టి తిరిగి వాటర్ వెనక్కి వెళ్తుంది. దీన్ని ఇన్వర్టెడ్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. ఎప్పుడైనా నానిఘట్ వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్ని అయితే మిస్ అస్సలు అవ్వద్దు. ప్లేస్ నెంబర్ 3, ఆర్మేనియన్ మౌంట్ అరగెట్స్. ఈ మౌంట్ అరగెట్స్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది సముద్రం మట్టం నుంచి 4090 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే ఎవరెస్ట్ పర్వతం ఎత్తులో 50% ఉంటుందన్నమాట. చాలామంది ఈ పర్వతం ఎక్కుతూ ఉంటారు. అసలు ఈ పర్వతం ప్రత్యేకత ఏంటంటే పర్వతం పైనుంచి కిందకి దిగే సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్పీడ్గా ఎక్కేయచ్చు. కానీ కిందికి వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సాధారణంగా ఏదైనా పర్వతం ఎక్కాలంటే చాలా ఎనర్జీ అవసరం. కానీ దిగేటప్పుడు చాలా సింపుల్గా దిగేస్తాం. కానీ ఇక్కడ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి కారణం అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడమే. అసలు ఇంతకీ ఇది ఎక్కడ ఉందో చెప్పలే కదా. వెస్ట్ ఆర్మేనియాలో ఈ మౌంటైన్ ఉంది. టర్కీ సరిహద్దు ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ మౌంటైన్ అయితే ఉందన్నమాట. ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్గా మారింది. ప్లేస్ నెంబర్ 4, హూవర్ డ్యామ్. హూవర్ డ్యామ్ ఇది అమెరికాలో అతిపెద్ద డ్యామ్ మరియు చాలా పురాతనమైనది కూడా. దీన్ని 1931 మరియు 1936 మధ్యలో నిర్మించారు. 5 సంవత్సరాలు పట్టింది ఈ డ్యామ్ నిర్మించడానికి. అయితే ఇది యుఎస్లోని నివేడా మరియు హ్యారిజోనా అనే స్టేట్స్ మధ్యలో ఉంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. డ్యామ్ పైన నిలబడి వాటర్ని డ్యామ్ లోపలికి పోస్తే వాటర్ అనేది కిందికి కాకుండా కొద్దిగా పైకి వచ్చి సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ డ్యామ్ చాలా లోతు ఉంటుంది. కాబట్టి లోపల నుంచి బయటికి వచ్చే గాలి చాలా స్పీడ్తో వస్తుంది. కాబట్టి ఆ వాటర్ లోపలికి కాకుండా బయటికి వెళ్తాయి. ఆ గాలి ఫోర్స్ వల్ల అక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా తక్కువగా వర్క్ చేస్తుంది. ఇందులో వాటర్ అనేది 180 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఇది నిర్మించినప్పుడు దీనికి అయిన ఖర్చు $49 మిలియన్ల. కానీ ఇప్పుడు ఆ $49 మిలియన్ల వాల్యూ అనేది వచ్చేసి $675 మిలియన్ల. ప్లేస్ నెంబర్ 5, మిస్టరీ స్పాట్ ఆఫ్ శాంటా. ఈ మిస్టరీ స్పాట్ కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ అనే దగ్గర ఉంది. ఈ స్పాట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది.
చాలామంది టూరిస్టులు ఇది ఒక మిస్టరీ ప్లేస్ అని అంటారు. అసలు వాళ్ళు అలా ఎందుకు అంటారు, అక్కడ ఏం ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ స్పాట్లో గురుత్వాకర్షణ శక్తి అనేది ఏమాత్రం పనిచేయదు. అక్కడ చిన్న హౌస్ లాంటిది ఉంటుంది. అందులోకి మనం వెళ్తే స్పేస్లోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. లోపలికి వెళ్ళాక మనం ఎటు సైడ్ అయినా బెండ్ అయితే మనం కిందికి పడము. నవంబర్ 15, 1948 నుంచి ఇది ఒక మిస్టరీ ప్లేస్గా పిలువబడుతుంది. జార్జ్ ప్రోజన్ అనే ఒక వ్యక్తి దీన్ని కనిపెట్టాడు. 1939లో అతడు అడవిలో తిరుగుతూ వెళ్తుండగా అక్కడికి వెళ్ళగానే అతని చేతిలో ఉన్న దిక్సూచి తిరగడం గమనించాడు. అక్కడే ఒక చిన్న గదిని నిర్మించాడు. ఇప్పుడు అది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్గా మారింది. ప్లేస్ నెంబర్ 6, ద మిస్టరీ రోడ్ ఇన్ ద సౌత్ కొరియా. సౌత్ కొరియాలోని ఒక రోడ్ అనేది చాలా వింతగా ఉంటుంది. ఆ రోడ్ అనేది అంత పాపులర్ కాదు, కానీ దాని గురించి తెలుసుకుందాం. అక్కడ ఆ రోడ్డు పైన ఏదైనా ఖాళీ బాటిల్స్ కానీ ఇంకా ఎలాంటి వాటిని పడేసినా అది ముందుకు దొర్లుకుంటూ వెళ్తాయి. ఎలాంటి ఫోర్స్ లేకుండా అవి దొర్లుకుంటూ వెళ్తూ ఉంటాయి. దీనికి కారణం అక్కడ ఉండేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి వస్తువులు ముందుకి దొర్లుకుంటూ వెళ్తాయి. అలా అని మనుషులు దొర్లుకుంటూ వెళ్ళగలరా అంటే అది అసాధ్యం. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి అవి చిన్న చిన్న వస్తువులపైన ప్రభావం చూపిస్తుంది, కానీ మనుషులు మాత్రం రోడ్డు పైన దొర్లుకుంటూ వెళ్ళలేరు. ఇదేదో వింతగా ఉంది కదా. ఇప్పుడు ప్లేస్ నెంబర్ 7, స్పోక్ హిల్. ఈ స్పోక్ హిల్ అనేది ఫ్లోరిడాలోని లేక్ వాటర్లో ఉంది. ఈ స్పోక్ హిల్ కూడా మనం ఇంతకుముందు చెప్పిన మ్యాగ్నెట్ హిల్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఒక చిన్న తేడా అనేది ఉంది. కారుని న్యూట్రల్ పెట్టేసి ఉంచితే కారు వెనక్కి వెళ్తుంది. గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువగా ఉండడం వల్లనే ఇది జరుగుతుంది అని కొందరు అభిప్రాయపడతారు. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ మిస్టరీ ప్లేసెస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. వీటిని మీ ఫ్రెండ్స్కి కూడా తెలిసేలా చేయండి. దానికోసం ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో టాప్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీరు ముందుగా పొందగలుగుతారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.